నమ్మదగిన యేసు నామములో శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరుగు ధ్యానంలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలను తెలుసుకుందాం. మరి ఒక ఆత్మ వరాలు వాటి యొక్క ప్రత్యక్షత గురించి చెప్పుకుంటున్నాం కదా. దాని ఇంకా సీరియల్గానే అది రెండు భాగాలైనాయి. మూడో భాగము నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చూసుకుందాం. మనం దేవుని యొక్క మందిరం ఎంత విలువైంది కదా. ఎవరు నివసించగలరు అనే మాట జ్ఞాపకం చేసుకుంటే, మందిరంలో నివసించే వారు ధన్యులు. కీర్తనలు 84:4. మందిరము తేజో మహిమ నిలుచు స్థలం కాబట్టి కీర్తనలో 26:8. మందిరములో సమృద్ధైన ఆనందం ఉంటుంది. కీర్తనలో 36:8. మందిరములో పచ్చని చెట్టు వలె ఉన్నాం. కీర్తనలు 52:8. మందిరంలో మేలుచే తృప్తి పొందుతాం. కీర్తనలు 65:4. మందిరములో ఆవరణలో వర్ధిల్లుతాం. 92:11. మందిరములో నానాటికి అభివృద్ధి బలాభివృద్ధి పొందుతాం. 84:7. ఏం చేయాలి? మందిరంనకు వెళ్ళాక మందిరంనకు మేలు చేయాలి. కీర్తనలు 84:7. మందిరంనకు ఇతరులను నడిపించాలి. కీర్తనలో 122:9. మందిరంలో ప్రార్థనలు చేయాలి. యెషయా 56:7. మందిరములో ఆత్మీయ ఆహారం ఉండాలి. మరి మలాకి 3:10. ఇంత చక్కని విలువలు ఉన్నాయని మనం స్పష్టంగా ధ్యానించుకుందాం. అయితే ప్రార్థన యొక్క బలం ఏంటంటే, అది భక్తుల యొక్క అనుభవంలో ఎంత చక్కటి అనుభవాలు ఉన్నాయో జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాం లోతు కొరకు ప్రార్థిస్తే అగ్ని నుండి తప్పించబడ్డాడు. ఇస్సాకు పిల్లల్ని ఇవ్వమని ప్రార్థించగా సంతానం పొందాడు. యాకోబు ప్రార్థన చేయగా ఏశావు చేత తప్పించబడ్డాడు. ఇశ్రాయేలీయులు శ్రమ నుండి ప్రార్థించగా వారిని రక్షించాడు. మోషే ఎర్ర సముద్రం వద్ద ప్రార్థించగా అవి 2 పాయలయ్యాయి. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులు నిలిచిపోయాయి. హన్నా ప్రార్థించగా గర్భఫలం పొందింది. ఏలియా ప్రార్థించగా వర్షం కురిసింది. ఎలీషా ప్రార్థించగా పనివాని కళ్ళు తెరవబడ్డాయి. ఎస్తేరు ప్రార్థించగా యూదులు రక్షణ. దానియేలు ప్రార్థించగా సింహాల నోటు మూయబడెను. కుష్ఠరోగి ప్రార్థించగా స్వస్థత పొందెను. సుంకరు ప్రార్థించగా నీతిమంతుడాయను. సంఘం ప్రార్థిస్తే చెర నుండి పేతురు కూడా విడుదల పొందాడు. అత్యాసక్తితో ప్రార్థించిన అనుభవాలు మనం చూస్తున్నాం. అంతేకాకుండా నిత్య జీవంకి ఎవరు వెళ్తారు అని ఆలోచిస్తే, నిత్య జీవంలోకి వారసులు నేనేం చేయను అని ఆయన అడిగితే క్రైస్తవుల్లో క్రీస్తు లేకపోతే నిత్య జీవం వెళ్ళాలనే ఆశ మాత్రము కలిగి ఉంటారు క్రైస్తవులు. నిత్య జీవంకి ఎవరు వెళ్తారు? ఈరోజు వాక్యం ద్వారా తెలుసుకుంటే, ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు నిత్య జీవంకి వెళ్తారు. ఎవరు పరిశుద్ధంగా జీవిస్తారో వాళ్ళే వెళ్తారు. మరి ఎవరు ఆయన రక్త మాంసంలో పాలు పొందుతారో వాళ్ళే వెళ్తారు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాటంలో జయిస్తేనే నిత్య జీవానికి వారసులు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం అవసరం. నీతిమంతులు నిత్య జీవంకు వెళ్తారు. ఆపదలో ఉన్న వారికి సహాయం చేసేవారు వెళ్తారు. దేవుడు చెప్పే లోపాలను ఎవరు సరిచేసుకుంటారో వాళ్ళే వెళ్తారు. ధనాపేక్షను ఎవరు చంపుకుంటారో వారే నిత్య జీవం పొందుతారు. సత్క్రియలు ఎవరు ఓపికగా చేస్తారో వాళ్ళు నిత్య జీవానికి వారసులు అవుతారని మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు, నమ్మకమైన స్నేహితుడు లక్షణాలు ఏంటి? మేలు చేస్తాడు. మంచి స్నేహితుడు క్రీస్తు మనకు మేలు చేస్తాడు. వివేకం పుట్టిస్తారు. అన్ని సమయాల్లో ప్రేమిస్తారు. శ్రమలో తోడుంటారు. ప్రాణం అర్పించుటకు వెనుతీయరు. విడవక హత్తుకుంటారు. సహాయం చేస్తారు. మరి వారి కొరకు ప్రార్థిస్తారు. అన్ని సంగతులు పంచుకుంటారు. తర్వాత సంతోషపరుస్తారు. ఎంత చక్కని మంచి స్నేహితుడు మనకు ఉన్నారండి. మనకు మంచి ఆత్మీయ స్నేహితులు ఉండాలి. అందరికంటే మంచి స్నేహితుడైన ప్రభువును ఆశ్రయించాలి. తర్వాత ఇది అంతం వరకు చేయవలసిన పనులు, అంతం వరకు నమ్మకం ఉండాలి. అంతవరకు దృఢ విశ్వాసం గట్టిగా చేపట్టాలి. అంతవరకు నిరపరాధులై ఉండాలి, పరిశుద్ధులై ఉండాలి. అంతవరకు ఆసక్తి కనపరచాలి. అంతవరకు సహించేవారుగా రక్షణ పొందాలి. అంతవరకు సువార్త పనిలో పాలువారై ఉండాలి. అంతవరకు వెలుగుగా ఉండి ప్రార్థన చేయాలి. అయితే దేవునిలో ఉండాలంటే మనం ఆశీర్వాదం అంతా ఎలా ఉండాలి అనేది మందిరంలో మనం ప్రార్థనలు ప్రారంభించుకోవాలి. మరి పరిశుద్ధ హృదయంతో ఆరాధించాలి. పిల్లలకు దేవుని విషయాలు నేర్పాలి. తర్వాత అవసరాల్లో ఉన్న వారికి సహాయం చేయాలి. దేవుని మందిరానికి ఆనందంగా వెళ్ళాలి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ప్రేమతో సహవాసం చేయాలి. ఇంటికి వచ్చాక వాక్యం చర్చించాలి. పవిత్ర జీవితంలో మనం గడపాలి. ఈ రకంగా మనం ఉండాలి. మరి ఒక విధంగా టీచర్ గొంతు చించుకుని అరుస్తూ పాఠాలు చెబుతూ వినని పిల్లలు
పరీక్షలు వస్తే మాత్రం ఎలా పాస్ అవ్వాలో తెలియక బాధపడిపోతారు. అలాగే సంఘంలో మరి కాపరి వాక్యం చెప్తున్నంతసేపు వినని విశ్వాసులు శోధనలు ఎదురైనప్పుడు వారు ఎలా ఎదుర్కోవాలో తెలియక వాళ్ళు కూడా అట్లాగే తికమక పడతారు కదా! మరి మనసు యొక్క పోరాటం గురించి ఆలోచిస్తా ఇది చాలా ముఖ్యమైనది. రోమి రోమా 12:2 ఏవి సత్యములో దేవుని వాక్యంతో నిత్యమైన నమ్మకమైన విషయంతో మీ మనసు నింపుకోవాలి. ఎఫెసీ 4:25 ఏవి న్యాయమైనవో, ఏవి ఘనమైనవో, ఉన్నతమైన గౌరవప్రదమైన విషయంలో ధ్యానం చేయాలి. ఫిలిప్పి 4:8 ఏవి న్యాయమైనవో, దేవుని దృష్టిలో యథార్థమైన న్యాయమైన వాటిని ఆలోచించాలి. మరి మరి కొలస్సీ 3:1 ఏవి పవిత్రమైనవో మీ ఆలోచనలో కాపాడుకోవాలి. పరిశుద్ధమైన వాటిని కేంద్రీకరించాలి. 1 తిమోతి 1:5 ఏవి రమ్యమైనవో, క్రీస్తు గుణంలో ప్రతిబింబించే వాటిని మనసులో ఉంచుకోవాలి. రోమా 15:5 ఏవి ఖ్యాతి గలవో, ధైర్యము నింపే ఆదరణకరమైన ఆలోచనలు ఎన్నుకోవాలి. 2 కొరింథీ 1:4 ఏవి పుణ్యము గలవో, నీతికరమైన దైవిక గుణములను బలపరిచే వాటిని అనుసరించాలి. 2 పేతురు 1:5 ఏవి స్తోత్రార్హమైనవో, క్రీస్తు దేవుని గొప్పతనమును విశ్వాసంతో కొనియాడాలి. ఫిలిప్పి 4:8 ఈ రకంగా మన మన ఈ పోరాటాల్లో ప్రభుని ఆశ్రయించడం చాలా మంచిది. గుణం లేనివాడు కులం గొడుగు పడతాడట. మానవత్వం లేనివాడు మతం ముసుగు వేస్తాడు. మరి పస లేనివాడు ప్రాంతం ఊసెత్తుతాడు. జల్లంతా ఒకే కుటుంబం క్రీస్తు ప్రేమలో అందరూ కూడా ఆయన రక్తంలో కడగబడిన అనుభవంతో అందరూ ఒక్కటే దేవుని చిత్తంలో ఉన్నామని గుర్తుంచుకోవాలి మనం. మరి ఈ చిన్ని తలంపులన్నీ కూడా మన మనసులో ఉంచుకునే మందిరం యొక్క విలువను, మన మనసును ఎలా నిలుపుకోవాలో ఆ యొక్క మెళకువలను మనం తెలుసుకుందాం. తర్వాత ఆత్మ యొక్క ఫలాల యొక్క వివరణ 2వ భాగం పూర్తయింది. ఆ దేవుని కృపలో మరి ధ్యానంలో ఉందాం. ఈ దినాన్ని చెప్పబోయే వాక్య భాగము ఆత్మీయ వరాలు పొందుట గుర్తులు. అయితే దైవవాక్యంపై అత్యధిక ప్రేమ కలిగి ఉంటారు విశ్వాసులు. మరి గతంలో ఆచారంగా అలవాటుగా వాక్యం గబగబా కంగారుగా చదివేవారుగా ఉండేవాళ్ళు. కానీ ఆత్మాభిషేకం అందుకున్న తర్వాత దుప్పి నీటి వాగులు కొరగల తృష్ణతో వాక్యాన్ని స్వీకరిస్తూ జుంటి తినే ధారల కంటే రుచిగా మధురంగా ఆ వాక్యాన్ని భావిస్తూ దివారాత్రులు ధ్యానిస్తూ ఆనందిస్తారు. చారిత్రాత్మకంగా నేర్చుకున్న సత్యాలన్నీ సజీవమై జీవాహారంగా స్వీకరించి తృప్తిని పొందుతారు. లోకవార్తల కన్నా క్రీస్తు సువార్త ఆత్మకు ఇంపుగా ఉంటుంది. గత జీవితంలో 360 టర్నింగ్ తిరిగిన మార్పుతో మన జీవితంలో మరి ఆత్మఫలాలు కనిపిస్తూనే ఉంటాయి. గృహ నిర్వాహకత్వంలో సమర్థులుగా ఉంటారు. సమాజ సేవ చేయుటకును, సొంత స్థలాల్లో స్వకీయుల మధ్య కూడా సాక్షిగా ఉండటకు సంసిద్ధంగా ఉంటారు. దాతృత్వ స్వభావాన్ని కలిగి ఉంటారు. దేవుని ఆశీర్వాదాన్ని పొందుతారు. గ్రహింపు కలిగి మంచి జీవితాన్ని జీవిస్తారు. పరిశుద్ధాత్మ వరాలు గుర్తించుట 2వ మాట. ఇంగ్లీషు పదాలు దాని గురించి కరిస్మా అంటారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా గుర్తించగల ఉద్యమం గుర్చిన పదము. ఈ పరిచర్య మానవ శక్తికి పరిమితమైంది కాదు, కానీ ఆధ్యాత్మిక శక్తి గలది. త్రిత్వంలో 3వ వ్యక్తి పరిశుద్ధాత్మ కనుక సాధారణంగా అదాంత శక్తిని ఒక సామాన్యుడు పొందగలడని సూచిస్తుంది. అదే పరిశుద్ధాత్మ వరం పొందుట గుర్తు. ఇది గుర్తించటకు వీలుగా ఉండు పరిశుద్ధాత్మ వరము ఈ శక్తిని బంధించిన ఎవరితరము కాదు. మత్తయి 16:18 కరిస్మా యుద్ధోపకరణములు సైతాను దుర్గములు పడగొట్టు శక్తి గలవి. ఇవే మనకు గొడ్డలి, తుపాకు, కత్తి, బాణం వలె వివిధ సమస్యల్లో ప్రయోగిస్తూ విజేతలము కాగలము. ఈ వరాలు సామాన్యమైనవి కావు. అది విస్ఫోట శక్తితో ప్రమాదకరమైనవి. దీన్ని పరిశుద్ధత గల విశ్వాసులు అందుకునే గొప్ప వరము. అట్టి వారు యేసుక్రీస్తు తమను ప్రసాదించిన శక్తికి వీరాభిమానాన్ని కలిగి ఉంటారు. వీరికి అందించిన శక్తి అపారము. దీన్ని బట్టి విశ్వాసులు దేవుని కృతజ్ఞతతో ఆరాధిస్తారు. ప్రభు, నీవిచ్చిన ప్రత్యేక జ్ఞానమునకై వందనాలు. సరైన పద్ధతిలో ఈ వరాలను వాడుకొను ధన్యత, కృపను మాకివ్వండి. ఈ వరాలన్నీ సక్రమంగా సద్వినియోగపరుచుకుంటూ సంరక్షించుకునేటువంటి ధన్యత ఇవ్వండి. ఆమెను ప్రార్థించుకోవాలి. సామ్రాల్ గారు అనేటువంటి భక్తుడు ఆయన దృక్పథంలో పరిశుద్ధాత్మ గురించి తెలుసుకొని ఊరకుండుట కన్నను వాటిని పొందుకొని ఉపయోగించుకొని
క్రీస్తుకు బలమైన సాక్షులుగా నిలవాలి. అదే దేవుని సంకల్పం. దేవునికి ఇష్టమైన పని బట్టి ఆనందిస్తారు. ఈ వరాలు పొంది మనుషులతో ప్రత్యేకించుకొని జీవించాలని క్రీస్తు కోరిక కాదు, కానీ అందరితో ప్రేమతో వెలుగుచూ ఆ వరాలు సువాసన వారు గ్రహించినట్లు మంచి జీవితాన్ని జీవించాలి. ఈ వరాలు కేకుపై పూత వలె మరి అలంకరణకే ప్రయోగించటం కాదు, కానీ బలమైన రీతిలో యుద్ధోపకరణాలు ప్రయోగించి ఫలితాలు పొందాలి. జారుడు కుర్చీలో కాలయాపన చేసేటువంటి అలా చేస్తూ కూర్చొని మరి కుదుకుతూ నిత్యత్వం చేరాలనేటువంటి ఆశిస్తే మాత్రం కుదిరే పని కాదు. ఎక్కడ ప్రజలు ఉంటారో అక్కడ ఈ వరాలన్నీ వాడాలి. అది రోడ్డు పైన, హైవే గదిలో, సమాజంలో, బజారుల్లో, కుటుంబాల్లో ఎక్కడైనా తప్పదు. ప్రభు మెల్లని స్వరాన్ని వినాలి, లోబడాలి, ప్రయోగించాలి. ఈ దెయ్యంలో పట్టిన మన గదరసీన్లో మరి ఆ స్థితిలో ఎదుర్కొన్నటువంటి ఆయన దేవుడు స్వస్థపరిచాడు కదా, లూకా 8:26 నుంచి. అది క్రియాత్మకంగా పనిచేయ వ్యక్తిగా ఉండాలి. మరి కబుర్లతో వట్టి కబుర్లన్నీ కట్టిపెట్టాలి. ప్రతి వ్యక్తి దృఢ నిశ్చయత కలిగి ఉండాలి. నా జీవితంలో యుద్ధోపకరణాలన్నీ ప్రయోగించి తగిన కృషి ద్వారా క్రీస్తు కొరకు గొప్ప కార్యాలు చేయగలనని పట్టుదల కావాలి. ఈ నిర్ణయమే నేటి సంఘానికి నిరీక్షణ ఇస్తుంది. మరి ప్రపంచంలో కోరుకున్న ఉన్నతమైన ప్రగతి ఈ ఆత్మల వరాల ఉన్నతి ప్రయోగము నిజ క్రైస్తవుల నిజాయితీ మీదను మరి వారి సమర్పణ గల విశ్వాస జీవితంపై ఆధారపడి సమర్పణ గల విశ్వాస జీవితంపై ఆధారపడుతూ నిత్యము సేవించే క్రీస్తు మృదుడు కాదు, సజీవుడై ఉన్నాడు. నిన్న నేడు ఒకే రీతిగా ఉండేవాడు. నిత్యుడగు క్రీస్తు నిత్యము తన హస్తాల్లో జీవిస్తూ ఆపదల్లో సహాయకుడై ఉండి నిరంతరం నడిపించు సమర్థుడు. పరిశుద్ధాత్మను మరి ఆ పరిశుద్ధాత్మకు పునాదిరాళ్ళు ఏమంటే ప్రేమ, ఐక్యత. మళ్ళీ చెప్తాను, పరిశుద్ధాత్మకు పునాదిరాళ్ళు ప్రేమ, ఐక్యత. ఒక శరీరంలో ఒక ముక్కు, ఒక చెవి మాత్రమే ఉండవు. అనేక అవయవాలన్నీ తగిన క్రమంలో ఉంటాయి కదా. అట్లే ఆత్మకు పవిత్ర ప్రేమ, ఐక్యత మరికొన్ని వరాలు కలిగి పనిచేస్తాయి. 1 కొరింథీ 12, 13, 14 అధ్యాయాల్లో క్రీస్తు ప్రత్యేక వరాలను గురించి, ప్రేమ గురించి, అది పనిచేయ ప్రాముఖ్యత స్పష్టీకరించిన పౌలు మరి ఎంత జ్ఞానాత్మ వివేకంతో నింపబడినటువంటి గొప్ప విశ్వాసి. మరి ఆయన విభజించగల ప్రత్యక్షత, శక్తి, ప్రేరణ లేక ప్రేరేపణ ఈ వరాల శరీరంలో భాగాలుగా పనిచేస్తున్నట్లు వ్యాపార వ్యాపారస్తుడిగా కానీ పనిచేయగలిగితే అట్లే చేయాలి. ఇంట్లో గృహిణిగా నిలిపితే స్తోత్రం చెప్పుకుంటూ నమ్మకంగా చేయాలి. మరి బతుకునుగా ఉంచితే కష్టపడి పనిచేయాలి. ఎక్కడ నాటితే అక్కడే నిలిచి ఫలించాలి. తోటలో నాటినటువంటి మల్లి చెట్టు ముందు స్థలంలో నాటిన గులాబీ స్థానం కావాలంటే కుదరదు. ఆ మారుమూలలో మల్లెపూల సువాసన తప్పక వ్యాపిస్తుంది, అందరికీ కూడా ఆకర్షణీయంగా. అందుకే దేవుడు ఏది ఇస్తే అది ఇష్టంగా పుచ్చుకోవాలి. అలాగే దేవుని ప్రత్యేక చిత్తంలో క్రీస్తు అవయవాలుగా మరి చెవిగా ఉండమంటే ముగ్గుగా ఉంటానంటే కుదరదు. చెవిగా ఉండి మంచి విషయాలు వింటకు వేగిరపడాలి. శరీరంలో వివాదము లేక, అవయవం లేక ఒకదానికొకటి ఏకముగా పరామర్శించుకునేలాగున మన ఆత్మ పనిని ఏకంగా, ఐక్యంగా పరామర్శించుకునేలాగున మరి ఘనత కొరకు మన శరీరం అమర్చి ఉన్నాడు. కాబట్టి 1 కొరింథీ 12:19-26 శరీరంలో ఒక అవయవము బాధపడితే శరీరం అంతా బాధ అనుభవిస్తుంది. ఒక భాగము ఘనతకు ఎన్నుకోబడితే శరీరం అంతా ఘనపరచబడుతుంది. ఆత్మవరాలు ఆశించాలని స్పష్టంగా ఉంది. అది ఆశించుకోవాలి. 1 కొరింథీ 12:31 మరి అదృచ్ఛికంగా పొందే వరం కాదది, ఇష్టంగా కోరుకుంటే లభించే వరాలే. ఇవన్నీ ప్రథమ సోపాన పునాదులు, ఐక్యతలో భాగాలు. 1 కొరింథీ 13లో పౌలు ఒక అధ్యాయం అంతా ప్రేమ గురించి వివరించాడు. అంతేకాదు, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, ప్రేమలేంచే వట్టివాడిని అన్నాడు. ప్రేమ లేకపోతే వరాలు పొందలేము. స్వార్థం, అసూయ మరి వరాలు పెంపొందించుకోలేము. ఎంత ఆస్తిపడినా, గొప్ప ఆర్థిక స్థితి ఉన్నా ప్రేమ లేని చేతే లేకపోతే వట్టి వరమే. తర్వాత యుద్ధోపకరణాలు, గొప్ప విస్ఫోటమైన శక్తి, సంపద, ఎదుగుదలకు మరి భూమిలో దాగిన నూనె గనుల, బొగ్గు గనుల కానే కాదు, అంతర్గతంగా దాగిన శక్తి యేసుక్రీస్తు సంఘంలోనే ఉంది. నేటి సంఘాలు
యుద్ధోపకరణాలన్నీ సరైన స్థితిలో వినియోగించుకోవడం లేదు. అయితే సరైన స్థితిలో వీటిని మనం క్రీస్తుకు సాక్షులుగా నిలవాలి. అదే క్రీస్తు ఆశయం. క్రీస్తు చేసిన అద్భుత కార్యాలన్నీ ఈ 9 వారాల నిండైన పరిచర్య ఫలితమే. యేసు మాటలు నమ్మగలిగితే ఆయన చేసిన కార్యాల కంటే గొప్ప కార్యాలు చేస్తారని వాగ్దానం ఇచ్చారు. యోహాను 14:12. భూలోకంలో క్రీస్తు చేసిన మరి దేవుని సంపూర్ణ చిత్తానికి ఆధారంగా నడిపించబడి పరిశుద్ధాత్మ సంపదతో సూచించబడింది. ఈ కృపావరాలన్నీ ఎవరికో ప్రత్యేక వ్యక్తుల కోసం సిద్ధపరచబడినవి కావు. ఇవి కేవలము మన కొరకే. మనం ఎలా ప్రార్థించాలంటే, ఓ ప్రభువైన సంఘమా, దేవుని ఆత్మీయ వరాలను నిండుగా పొందుకో. దేవుని రాజ్యానికి ఎదుర్కొనే దురాత్మ సమూహాలతో యుద్ధం చేయడానికి సర్వనాశనం చేయు ప్రయత్నంలో నడుం కట్టుకుని ఎదుర్కో. రాజుల రాజు ప్రభులకు ప్రభు మహాత్యంతో త్వరలో రానే ఉన్నాడు. ప్రతి దినము ప్రతి ఒక్కరూ విజయాలను చూడాలి. మరి అపజయంనకు జయము మందే. మరి జకర్యా 4:6లో సనాతన చారలను ఎదుర్కోవాలి. శక్తిచే కాదు, బలముచే కాదు, ఆత్మచేతనే అని ప్రభు అన్నారు. మరి మనం యుద్ధోపకరణాలు సామాన్యమైనవి కాదు. సైతాన్ దుర్గాలను ఛేదించగల శక్తి గలవి. మనలను మనము మరి జయశీలులుగా విజయవంతంగా అన్ని ఆ బంధాల నుంచి విముక్తులుగా చేసి ఆత్మీయంగా నడిపించే దేవు చిత్తానికి దిగ్విజయముగా నెరవేర్చి విజేతలుగా నిలిచుటకు ఎన్నుకున్నారు కదా. మరి దానికి మనం సంసిద్ధంగా ఉండాలి. సంఘానికి దేవుడిచ్చే వరాలు ఉన్నాయి. మరి ఆత్మీయ వరాలన్నీ సంపాదించుకునేవి కాదు, అవి దేవుడిచ్చే బహుమానాలు. అవి వినయంతో స్వీకరించాలి. వాటిని కోల్పోతాం లేకపోతే. 1 యోహాను 5:7. తండ్రి కుమార పరిశుద్ధాత్మ తత్వంలో మరి త్రిత్వంలో ఉండేటువంటి ఏకత్వం ఉంది కదా. మానవులో కూడా త్రిత్వం ఉంది. మనసు, శరీరము, ఆత్మ. మరి మానవుల్లో దేవుడిచ్చిన ఈ సంపదను క్రీస్తు రాకడ వరకు నిందారహితంగా నిలుపుకోవాలి. 1 దశలోనియ 5:23. శాంతి ప్రదాత దేవుని కోరిక. అంతేకాదు పరిపూర్ణులుగా సంపూర్ణ సమర్థతతో శక్తివంతులు నిలుపుటకు శక్తి గల వారము కావాలి. వరాల ప్రత్యేకత ఉంది. మరి వరాల ప్రత్యేకత మరి పౌలు తెలిసినటువంటి 9 వరాల్లో మొదటి 3 విభాగాలలో ప్రథమ విభాగంలో ఏమున్నాయంటే బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ఆత్మల వివేచన వరం. మళ్ళీ చెప్తాను. మొదటి మొదటి విభాగం 9 కూడా 3 ఉన్నాయండి. మొదటిది బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ఆత్మల వివేచన వరం. పేతురు మరి క్రీస్తుని ప్రేమిస్తున్నానని తెలిపాడు కదా. ఒక సందర్భంలో నేను ఎవరినైనా ప్రజలు చెప్పుకుంటున్నా అడిగితే, ప్రభు నువ్వు సజీవుడైన దేవుని కుమారుడువు. అప్పుడు వెంటనే క్రీస్తు దేవుడే నీ నిజాన్ని నీకు బయలుపరిచాడని చెప్పారు. అయితే అద్భుత శక్తి అది మరి రెండో శాఖలు ఏమున్నాయంటే విశ్వాసము, స్వస్థపరచువరము, అద్భుతములు చేయవరం. రెండో సెట్ ఏంటంటే విశ్వాసము, స్వస్థపరచువరము, అద్భుతములు చేయవరము. తర్వాత ప్రవచన వరం అని కూడా ఉంది అక్కడ. ఈ 3 మరి ఏ విధంగా ఉందంటే నెక్స్ట్ సెట్లో ఈ 3 వరాలు సహజంగా పొందలేనివి. అవి దేవుని నుండి అద్భుతంగా అపార శక్తి సంపన్నతో లభించేవి. ఈ వరాలు గొలుసు వంటివి, ఒక్కొక్క లింకుతో అతకబడినవి. ఈ ఆత్మీయ వరాలు అసాధ్యమైనవి కానీ సుసాధ్యం చేయ సమర్థత కలవి. అది ప్రభువే చేయగలడు. ఈ 3వ విభాగంలో ఉంటుందంటే ప్రవచనము, నానావిధ భాషల వరము, అన్యజనులకు అర్థం చెప్పు వరము. మళ్ళీ చెప్తాను. 3వ భాగం ప్రవచన వరము, నానావిధ భాషల వరము, అన్యజనులకు అర్థం చెప్పు వరము. ప్రేరణ ద్వారా లభించు ఈ ఆత్మీయ వరాలు కేవలం సంఘంలకు పరిమితము. అయితే హెచ్చరించుటకు, బుద్ధి చెప్పుటకు, ఆదరించుటకు యోగ్యమైన వరాలు 7 దీపముల మధ్య 7 ఆత్మల మధ్య సంచరించిన క్రీస్తు ప్రకటన 4:5 గురించి మరి 3 బైబిల్ వాక్యాలు ప్రాముఖ్యత తెలిసిన రీతిగా యెరూషలేము దేవాలయంలో నిత్యము వెలిగే 7 దీపాల వంటి 9 వరాల దీపాల వలె అందరిలో ప్రజ్వలిల్లాలని దేవుని ఆకాంక్ష. అదైనా అద్భుతాలు పొందుకునే ఇది ఆత్మ వరంలో అద్భుతము చేయి వరము. ఈ మరి విశ్వాసం వల్ల మరి ఏది జరిగినా సరే మరి స్వస్థత వరం క్రీస్తు ద్వారానే లభిస్తుంది. మరి ఈ రకంగా మరి ఈ అనుభవాలను మనం జ్ఞాపకం ఉంచుకుందాం. ఇవన్నీ మళ్ళీ అది 2వ భాగంగా చెప్పాను పుస్తకంలో. నేను తర్వాత భాగాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ప్రభు మనల్ని ఈ వాక్యము ద్వారా ఆదరించి ధైర్యపరిచి ఈ వరాలన్నీ కూడా ప్రభు కృపలో
ఆయన ఉచితమైన కృపలో పొందుకుని దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా మనం జీవించడానికి ఇష్టపడదాం. అట్టి కృప, అట్టి భాగ్యము, అట్టి శక్తి ప్రభు మనకి ఆపాదించుగాక. ఆయన కొరకు జీవించి మరి పేతురు కూడా నన్ను ఏమనుకుంటున్నారు అని చెప్పినప్పుడు ఎంత చక్కటి మంచి జవాబు ఇచ్చాడో అటువంటి జవాబు ఇచ్చే వారంగా, దేవుని సంతోషపెట్టే వారంగా జీవించి ఆ నిత్యత్వం వరకు సాగిపోదాం. అట్టి కృప ప్రభు మనకు అందించుగాక. ఆమేన్.